ఎస్ జబర్దస్త్ కిరాక్ ఆర్పి ఎప్పుడు కూడా తన స్కిట్లతో ఎంటర్టైన్ చేసే ఆర్పి తాజాగా పొలిటికల్ ప్రసంగాలు ఇస్తూ కూడా పాలిటిక్స్కి సంబంధించి మాట్లాడటం జరుగుతుంది. కూటమికి ఆయన త్వరితగా ఆయన ఎక్కువ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఆయన పొలిటికల్గా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి, దీని వెనక కారణాలు ఏంటి అనేవి ఆర్పిని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా మీ చేపల వ్యాపారం ఏదో పెట్టారు కదా, మీ దీనికి సంబంధించి అంతా మీ వాళ్ళు మీరు ఉంటూ వచ్చారు, జబర్దస్త్ స్కిట్లు అంటూ ఎలరిస్తూ వచ్చారు. ఏంటి పాలిటిక్స్ వైపు రావడానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటే అతని మీద ఉండే కోపం, జనాల ద్వేషం, అతను చేస్తున్న పాపం అలా ఉంది. అక్కడ అతను చేసేది ఎలా ఉందంటే, ఒక కేజీఎఫ్ సినిమా ఉంటుంది కదా, అందులో గరుడ, దాని పక్కన రౌడీలు ఒక 70 మంది ఉంటారు, చిన్నపిల్లకాయలని చంపేస్తారు, ముసలోళ్ళు అయితే పనిచేయదని నరికేస్తారు. అట్లా ఈ గుడివాడ అమర్నాథ్, కొడాల నాని, రోజమ్మ, తర్వాత వచ్చేసి మన అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా రౌడీలు అయితే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ గరుడ ఇలా కేజీఎఫ్ సినిమాని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ అవినీతి పాలన పోవాలా, మనోడు ఏంటంటే అత్యధిక మెజారిటీతో గెలవడమే మనోడికి మన ఒక శాపంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం 152 సీట్లు రావడమే శాపంగా మారింది. సో ఇవన్నీ పోవాలంటే నిజాలు జనాలకి తెలియాలా. ఇప్పుడు వాలంటీర్లను పెట్టినాడు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రైవేటీకరణగా పెట్టి ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. నా మనస్సాక్షికి ఇంత చెప్పడం మర్చిపోయాను. కానీ పాపం ఒక 5,000 రూపాయలు పనిచేసే వాళ్ళు ఎవరుండారు ఈ రోజుల్లో? పాపం డే అండ్ నైట్ కానీ, ఎండల్లో కానీ, కరోనా టైంలో కూడా ఆ విధంగా కష్టపడి కరోనా వస్తుందని తెలిసి